పితృతీర్థము. ఒకసారి దుర్వాసుడు ఒళ్లంతా విభూతి పూసుకుని పితృలోకానికి వెళ్ళాడు. ఆ లోకాధిపతి దుర్వాసుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి ఐతి సత్కారాలన్నీ కూడా చేశాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా దూరం నుంచి భీకరమైనటువంటి అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఏడుపులు విని దుర్వాసుడు ఏమిటా గోలా అన్నాడు. ఇక్కడ ఈ దగ్గరలో నరకం ఉంది, పాపాత్ములు అక్కడ పెట్టేటటువంటి బాధలన్నీ కూడా భరించలేక అలా అరుస్తూ ఉన్నారు అన్నాడు ఆ నరకలోకాధిపతి. నరకయాతనలు ఏమిటి, అసలు ఆ నరకంలో యాతనలు పెట్టేటువంటి పద్ధతులు ఏమిటి, అవన్నీ ఒకసారి చూద్దాము అన్నాడు దుర్వాసుడు. ఈ మాటలు వినంగానే ఆ లోకాధిపతి దుర్వాసుడు ఇద్దరు కూడా కలిసి బయలుదేరారు. వాళ్ళు కుంభీపాకము అనేటటువంటి నరకం చేరారు. అక్కడ ఉన్నటువంటి పాపుల్ని, వాళ్ళు అనుభవించేటటువంటి శిక్షలు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. మానవుల్లో అందరూ సాధువర్తనులు కారు, అలాగే సదాచార సంపన్నులు కారు. మానవుడు చేసేటువంటి కర్మను బట్టి స్వర్గ నరకాలు అనేవి లభిస్తాయి. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అత్యాచారాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పాపఫలం అనుభవించడానికే ఈ నరకం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ నరకంలో మానవుడు చేసినటువంటి కర్మని అనుసరించి శిక్ష అనేది విధించబడుతూ ఉంటుంది. ఈ రకంగా పాపుల కోసం అనేక రకాలైనటువంటి నరకాలు సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా యముడి యొక్క ఆధిపత్యంలో ఉంటాయి. వివిధమైనటువంటి నరకాల యొక్క వివరాలు గనక చూసినట్లయితే అవి తామిశ్రము, అంధతామిశ్రము, అసిపత్రము, అంధకూపము, రౌరవము, మహారౌరవము, కాలమాత్ర, సూకరముఖి, క్రిమిభోజన, వజ్రకంటక, వైతరిణి, విశానస, లాలాభక్షణ, రేతపాన, ప్రాణరోధ, కుంభీపాక, ఇలా అనేకమైనటువంటి నరకాలున్నాయి. ఇక్కడ ఒక్కొక్క నరకంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలు పడుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు పిల్లలను, స్త్రీలను అవమానించే వాళ్ళని ఈ నరకంలో కొండల మీద నుంచి కింద పడేసి తిండి పెట్టకుండా ఉక్కు పాదాలతో తన్నుతూ అక్కడ దొర్లిస్తూ ఉంటారు. ఇది తామిశ్ర నరకం. ఇక అంధతామిశ్ర నరకంలో పరస్త్రీలను బలాత్కరించే వాళ్ళని నానా హింసలు పెడతారు. వంచన చేసి డబ్బు సంపాదించే వాళ్ళని రౌరవ నరకంలోను, పశువులను పక్షులను బాధించి చంపేవాళ్ళని మహానరకంలోనూ శిక్షిస్తారు. తల్లిదండ్రులను, వేద పండితులను బాధించేవాళ్లు కాలసూత్ర నరకంలో కణకణ మండేటటువంటి నిప్పుల్లో వీళ్ళని పడేసి కాలుస్తూ ఉంటారు. అలాగే ఆపదలో ఉన్నటువంటి బంధుమిత్రులకు సాయపడకుండా సిరి సంపదలతో తొలతూగేవాళ్లు పురుగులు ఆహారంగా తింటూ క్రిమిభోజక నరకంలో ఉంటారు. దొంగతనం చేసి బతికేవాళ్లు తస్తోర్మి అనే నరకంలో మండుతున్నటువంటి ఇనప గుళ్లతో దెబ్బలు తింటూ ఉంటారు. వేద ధర్మం వదిలిపెట్టి నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవాళ్లు అసిపత్రవనము అనేటటువంటి నరకంలో యమకింకరులు వీళ్ళందరినీ కూడా కొరడాలతో కొడుతూ ఉంటే ఆ బాధలు భరించలేక పరుగులు పెడుతూ ఉంటారు. అసిపత్రపు ఆకులు అనేవి ఈ చెట్ల ఆకులు కత్తుల్లాగా ఉంటాయి. అవి శరీరాన్ని చీల్చివేస్తూ ఉంటాయి. ఆ బాధకు వారు గొల్లు గొల్లుమని ఏడుస్తూ ఉంటారు. నిర్దోషులకు శిక్షలు విధించే వాళ్ళని కాలసూత్ర నరకంలో చెరుకు గడలు విరిచినట్టుగా విరిచి హింసిస్తూ ఉంటారు. వావి వరుస అనేది లేకుండా తిరిగేవాళ్ళని కొరడాలతో కొడుతూ
కాలుతున్నటువంటి ఇనుప బొమ్మల మీద పడుకోబెడతారు. పశువులతో క్రీడించే వాళ్ళని ముళ్ల చెట్ట కట్టి ముళ్లతో పొడుస్తూ ఉంటారు. వేదం చదివి ధర్మం తెలిసి కూడా పరస్త్రీ సంగమం చేసేటటువంటి వాళ్ళని మలమూత్రాలతోనూ రక్తమాంసాలతోనూ నిండినటువంటి వైతరణి నదిలో పడేస్తారు. వాటినే ఆహారంగా కూడా పెడతారు. ఆడంబరంగా పశువుల్ని చంపి యజ్ఞాలు చేసేవాళ్లు ఉన్నారే, వాళ్ళని రంపాలతో కోస్తారు. దొంగలతోనూ హంతకులతోనూ దోపిడీదారులతోనూ స్నేహం చేసి ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టేటటువంటి అధికారులు ఉన్నారే, ఆ అధికారులు, రాజులు, రాజబంధువులు వీళ్ళందరూ కూడా యమలోకంలో కుక్కలు తమ యొక్క పదునైనటువంటి కోరలతో వీళ్ళని చీల్చి పారేస్తూ ఉంటాయి. దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని ఎత్తైనటువంటి పర్వతాలు ఎక్కించి తలకిందులుగా కింద పడేస్తారు. ఆ దెబ్బకి వీళ్ళ శరీరాలు కాస్త ముక్కలు ముక్కలైపోతాయి. అయితే ఈ రకంగా నరకంలో వాళ్ళ శరీరాలన్నీ ముక్కలు ముక్కలైపోయినప్పటికీ అవి వెంటనే అంటుకుపోతాయి. మనం ఒక ఐసు ముక్కని గనక ముక్కలు చేసి మళ్లీ చేత్తో గనక పట్టుకున్నట్లయితే అదంతా ఒకే ముక్కగా అయిపోతుంది చూడండి. అలాగే ఇక్కడ శరీరము అనేది చిన్నాభిన్నం అయిపోయినప్పటికీ వెంటనే తర్వాత శిక్ష అనుభవించడం కోసము అని చెప్పి ఈ శరీరం అనేది దానంతట అదే అతుక్కుంటుంది. మద్యపానం చేసి స్త్రీలను అవమానించే వాళ్ళని నిప్పుల మీద నడిపిస్తారు. ఇనుము కరిగించి నోట్లో పోస్తారు. కుంభీపాక నరకం అంటే నిప్పుల్లో వేల్చి కాల్చటం అన్నమాట. కుండలో సలసలా కాగేటటువంటి నూనె పోసి అందులో ముంచేస్తూ ఉంటారు వీళ్ళని. ఎలుక కన్నాలు పూడ్చి ఊపిరాడకుండా చేసి వాటిని చంపేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కుంభీపాక నరకంలో పడేస్తారు. అంటే కుండల్లో నూనె పోసి దాన్ని బాగా కాల్చి వీళ్ళని తీసుకెళ్లి ఆ నూనెలో ముంచేస్తూ ఉంటారు. వీరు అక్కడికి చేరగానే ఎవరు ఇప్పుడు ఈ దుర్వాసుడు, ఈ యమలోకానికి ఉన్నటువంటి అధికారి వీళ్ళిద్దరూ కూడా ఈ కుంభీపాక నరకం చేరారు. అక్కడికి చేరేటప్పటికీ పాపాత్మల యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. వాళ్ళంతా కూడా పుణ్యాత్ములైపోయారు. దివ్యమైనటువంటి పరిమళాలతో కూడినటువంటి గాలులన్నీ కూడా వేతడం మొదలుపెట్టినాయి. ఏమిటో విషయం తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి మంటలన్నీ కూడా ఆరిపోయినాయి. ఎందుకని ఆరిపోయినాయో తెలియలేదు. ఎవరు కూడా శిక్షలు అనుభవించడం లేదు, ఎవరు బాధలు పట్టలేదు. పాపాత్మలంతా కూడా తమ యొక్క పాపాలని ప్రక్షాళనం అయిపోయే వాళ్ళంతా కూడా సుఖంగా ఉన్నారు. ఈ విషయం చూశారేమో భట్లు పరుగు పరుగున యముడి దగ్గరికి పోయి దుర్వాసుడు రాగానే ఈ పాపాత్మలంతా కూడా పుణ్యాత్ములైపోయారు అని చెప్పారు. దీనికి కారణం తెలియక యముడు కూడా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు యముడు ఇంద్రుడు ఇద్దరూ కలిసి బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. కానీ వాళ్లకు కూడా ఈ పరిస్థితి అనేది ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్లారు. వాళ్ళు అక్కడిగా శంకరుని చూసి ఆ శంకరుడికి ఈ విషయాన్నంతా వివరించారు. విషయాన్నంతా విన్నటువంటి ఆ శంకరుడు చిన్నగా నవ్వి, యమధర్మరాజా, దుర్వాసుడి శరీరానికి విభూది రాసుకున్నాడయ్యా. ఆ విభూది రేణువు ఒకటి గాలికి ఎగిరి అక్కడ పడింది. అలా పడినటువంటి ఆ విభూది రేణువు యొక్క మహాత్మ్యం వల్ల అక్కడ ఉన్నటువంటి పాపాత్ములంతా కూడా పుణ్యాత్ములైపోయారు. ఇవాల్టి నుంచి ఆ ప్రదేశానికి పితృతీర్థము అని పేరు వస్తుంది. ఇక్కడికి వచ్చేటటువంటి పాపులకు ఆ పాపులందరినీ మరి నువ్వు వాళ్ళని బాధలు పెట్టాలి కదా, అందుకని ఆ పాపుల కోసమని ఇంకొంచెం దూరంగా ఒక నరకాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవలసింది. ఈ పితృతీర్థం చేరినటువంటి వాళ్ళకి అన్ని రకాల పాపాలు కూడా పోతాయి అన్నాడు. భస్మం ధరించేటటువంటి విధి విధానానికే శిరోవ్రతము అని కూడా పేరు. విభూది అనేది పంచభూతాల యొక్క స్వరూపం. భస్మధారణ వల్ల
నుదిటి రాత అంతా కూడా చెరిగిపోతుంది. అంటే మానవుడు గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మం అంతా కూడా నాశనం అయిపోతుంది. అతడి పాపం అంతా కూడా ప్రక్షాళనం అయిపోతుంది. అతడు సర్వ సుఖాలు అనుభవిస్తాడు. మానవుడు స్నానం చేయగానే విభూతి ధరించాలి, భస్మధారణ చేయాలి. ఒకవేళ స్నానం గనక చేయలేకపోయినట్లయితే కాళ్ళు చేతులు కనుక్కుని విభూతి ధరించవచ్చు. ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఒకళ్ళు చెప్తూ ఉంటారు, నాకు జ్వరం వచ్చిందండి, నేను స్నానం చేసేటటువంటి పరిస్థితి లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి అంటారు. అటువంటి వాళ్ళు కేవలము కాళ్ళు చేతులు కడుక్కుని ముఖాన విభూతిని ధరించవచ్చు. ఒకవేళ అది కూడా చేయలేనటువంటి పరిస్థితి గనక ఏర్పడినట్లయితే, మంచం దిగలేనటువంటి పరిస్థితి గనక ఏర్పడినట్లయితే, ఒంటి నిండా భస్మాన్ని గనక రాచినట్లయితే అది భస్మ స్నానం అయిపోతుంది. స్నానం చేసినటువంటి దానికన్నా కూడా కొన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా భస్మ స్నానం చేస్తే మహాపవిత్రుడవుతాడు మానవుడు. నుదుటన పెట్టుకున్నటువంటి 3 రేఖలు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక. భస్మధారణ చేయకుండా పూజ గనక చేసినట్లయితే ఫలితము అనేది ఏమాత్రము ఉండదు. వైష్ణవాగమాల్లో కూడా భస్మధారణ చేయవచ్చు. తులసి మొక్క యొక్క మొదట్లో ఉన్నటువంటి మట్టి గాని, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి మన్ను గాని ఇవి పవిత్రమైనవి అని వైష్ణవాగమాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి భస్మధారణ అనేది చేసి తీరాలి. ఈ భస్మాన్ని ధరించేటప్పుడు నొసటన కేశవుణ్ణి, ఉదరాన నారాయణుణ్ణి, వక్షస్థలంలో మాధవుణ్ణి, కంఠంలో గోవిందుణ్ణి, కడుపు వైపు కుడి పక్కన విష్ణువుని, కడుపుకి ఎడమ పక్కన వామనుణ్ణి, భుజాలు మధుసూదనుడు, కుడి చెవి శ్రీధరుడు, ఎడమ చెవి త్రివిక్రముడు, పృష్ఠము పద్మనాభుడు, మూపున దామోదరుడు, వీళ్ళందరినీ కూడా స్మరిస్తూ ఈ భస్మధారణ చేయాలి. విభూతి ధరించేటప్పుడు 2 రేఖల మధ్యన ఖాళీ అనేది ఉండాలి. వీటి మధ్యన లక్ష్మీనారాయణులుంటారు, ఉమామహేశ్వరులుంటారు. ఈ రకంగా భస్మధారణ చేసినటువంటి వాడు ఉత్తమమైనటువంటి గతులు పొందుతాడు. మరణానంతరము సాక్షాత్తు ఆ కైలాసవాసుని యొక్క పాదార విందములు చేరి కైలాసంలో సుఖంగా అక్కడ నివసిస్తాడు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ భస్మధారణ అనేది ఉన్నటువంటి కర్మలు అన్నింటిలోకి కూడా ఉత్తమోత్తమైనటువంటి కర్మ. భస్మధారణ చేసినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి చేరతాడు.